అన్నదాత కార్యక్రమం మనం ప్రతిరోజు ఉదయం లేవగానే సుప్రభాతంతో పాటు అన్నదాత కార్యక్రమం కూడా మనం చూస్తుంటాం. ఉదయం 6:30 నుంచి 7 వరకు, అలాగే సాయంత్రం కూడా మనం ఎప్పుడు చూడటం. వాటిలో కూడా చాలామంది రైతులు అన్నదాతలో కార్యక్రమాల్లో వాళ్ళ తాలూకా పండించిన పంటలు కానీ, వాళ్ళు ఏవైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకున్నా, వాళ్ళు చేస్తున్నవి నేర్చుకోవాలనుకున్న అన్నదాత కార్యక్రమం తెల్లవారి రైతులు చాలామంది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చూస్తున్నారు. ఎందుకంటే అలాంటి అన్నదాత మంచి ప్రోగ్రాంకి 30 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సెరికల్చర్, హార్టికల్చర్, వ్యవసాయాలు అన్ని రకాలకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ మంచి అభివృద్ధి పదంలో వెళ్తుంది. ఇది ఇంకా మరికొన్ని వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఈటీవీ వారికి, ఈనాడు వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈనాడు వారు అందించేటటువంటి అన్నదాత కార్యక్రమం ద్వారా రైతాంగానికి కావాల్సినటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎల్లప్పుడూ అందించడం జరుగుతుంది. దాని ద్వారా ఎంతోమంది రైతులు అన్ని విషయాలని తెలుసుకొని వాళ్ళ సాధక బాధకాలు అన్నిటి తెలుసుకొని ముందు వాటిని ఆచరించి అధిక ఆదాయాన్ని గడిస్తున్నారు. సో ఈ సందర్భంగా ఈనాడు యాజమాన్యానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ విశ్వవిద్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన దేశంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి, కానీ రామోజీరావు గారు స్థాపించినటువంటి ఈనాడు కానీ, ఈనాడు టెలివిజన్ కానీ చాలా రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మంచి పాత్ర పోషిస్తున్నారు. సో వారిని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి సేవలు మన రాష్ట్ర రైతాంగం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సేవలుగా తెలియజేస్తున్నాం. మనకి ఈటీవీ 30 సంవత్సరాలు ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఏంటంటే మనకి ఈటీవీలో అన్నదాత అనే ప్రోగ్రాం అంటే చాలా ప్రోగ్రాములు మా దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరిగింది. చాలామంది రైతులు కూడా మా ప్రోగ్రాములు చూసి చాలా వరకు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మీ ప్రోగ్రాంలో చూసిన తర్వాత మాకు ఫోన్ చేయడం ఏంటి, ఎక్కడండి మీకు ఈ ఫోన్ నెంబర్ ఎక్కడ దొరికింది, లేదంటే ఇవి ఎక్కడ చూసారంటే మిమ్మల్ని ఈటీవీ అన్నదాతలో చూసామండి, అది మీరు చాలా బాగా చెప్పారండి, దాన్ని మెయింటైన్ చేసి మేము లాభ పొందడం జరుగుతుంది. మనం ఈటీవీ అన్నదాత మనకు ఇంచుమించు 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ సిబ్బందికి అందరికీ కూడా మా కంగ్రాచులేషన్స్. ఈ ప్రోగ్రాం ద్వారా మేము శాస్త్రవేత్తలము, యూనివర్సిటీ టెక్నాలజీస్ని రైతులకు చేరవేయడంలో అన్నదాతని మేము ప్రప్రథమైన వేదికగా ఉపయోగించుకొని రైతులకు సమాచారం చేరవేస్తున్నాము. ఈటీవీ యాజమాన్యాన్ని కోరేది ఏంటంటే అన్నదాత టీవీని ఏర్పాటు చేస్తే 24 గంటలు వ్యవసాయ అగ్రికల్చర్ టెక్నాలజీ డెవలప్మెంట్, రూరల్ టెక్నాలజీ మీద ఈ ప్రోగ్రామ్స్ ఉన్నట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే మా ఈటీవీ బృందానికి, యాజమాన్యానికి, టెక్నీషియన్స్కి అందరికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయాల పరిశోధన స్థానాల ద్వారా మనం రూపొందిస్తున్న రకాలు కానీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానీ, పంట దిగుబడులు పెరగడానికి కానీ, సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి కానీ, సాగులో వచ్చేటువంటి సమస్యలు రైతులు ఎదుర్కోవడానికి అందిస్తున్నటువంటి పరిజ్ఞానం రైతులకు చేరువ చేయడంలో ఒక రకంగా ఈటీవీ అన్నదాత కార్యక్రమాలు విశ్వవిద్యాలయానికి కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ అన్నదాతలో వస్తున్నటువంటి ఈ సాంకేతిక సలహాలు, సూచనలు రైతులకే కాకుండా ఈ విస్తరణలో పనిచేస్తున్నట్టు ఇతర వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు కూడా కొన్నిసార్లు ఎప్పుడైనా సాంకేతికపరమైన అంశాలు వాళ్ళు అవగాహన చేసుకోవాలి, వాటి మీద ఇంకొంచెం కూలంకషంగా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా ఈటీవీ అన్నదాత కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈటీవీ అన్నదాత లాంటి కార్యక్రమాలు ఇంకొంచెం నిరంతరం కూడా రైతులకి ఇంకొంచెం చేదోడుగా ఆదోడుగా ఉండే విధంగా మంచి మంచి కార్యక్రమాలు రూపొందించాలని కోరుకుంటూ, మరి 30 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈటీవీ అన్నదాతకు మరొక్కసారి నా అభినందనలు, శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. నా కెరీర్ని 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడాను నేను అన్నదాతకు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చున్నాను. సో రైతులకు చాలా చేరువుగా ఉన్నటువంటి ప్రోగ్రాంలో అన్నదాత అని చెప్పుకోవచ్చు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడాను అన్నదాత తెలియనటువంటి అన్నదాతలు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని మన రైతు సోదరులకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు సోదరీమణులకు అందించినటువంటి ఈటీవీకి, దాన్ని ప్రోత్సహించి డెవలప్ చేసినటువంటి స్వర్గీయ రామోజీరావు గారికి నిజంగా ఇది ఒక బ్రెయిన్ చైల్డ్. అది ఆయన మానస పుత్రిక ఈ ప్రోగ్రాము. సో ఇందులో మేము కూడాను పాలు పంచుకోవడానికి అవకాశం దొరికినందుకు నిజంగా ఆనందిస్తున్నాము. మరి 30 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి ఈ అన్నదాత ప్రోగ్రాంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని
ఇట్లాంటి రైతులకు ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అగ్రికల్చర్కి కానీ, పౌల్ట్రీకి కానీ, డైరీకి కానీ, ఫిషరీస్కి కానీ ఇది చాలా చాలా సేవ చేసిందండి. ఇది రామోజీరావు గారు అంటే ఈటీవీ గురించి, ఈనాడు గురించి ఎంతైనా అన్నదాత అంత ఇంపార్టెంట్గా ఆయన ఫీల్ అయ్యేవారు. అండ్ ఐ థింక్ మన రాష్ట్రాలకు కూడా అంతే ఇది కాంట్రిబ్యూట్ చేసింది. ఆయన ఇంట్రెస్ట్ వల్లే, లేకపోతే నేను అనుకుంటాం ఇది కమర్షియల్గా అయితే దీనికి నేను అనుకుంటాం అంత ఎవరైతే చేసేవారు కాదేమో. ఈనాడు ఈటీవీ చేస్తుందంటే ఎందుకంటే రామోజీరావు గారు దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలిసి చేశారు కాబట్టి ఇది అయ్యింది. దాంట్లో ఏమీ నాకు అనుమానం లేదు. మళ్ళీ 30th యానివర్సరీకి అందరికీ ఎస్పెషలీ ఫ్యామిలీకి నా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. రైతు కృషి వల్యుడు, దురదృష్టి కలిగిన కీర్తిశేషులు రామోజీరావు గారికి వారికి నివాళులు అర్పిస్తూ వారి సాంకేతిక బృందాన్ని అభినందిస్తూ ఈ రైతులకు సంబంధించిన సాంకేతిక పరమైన నూతన వ్యవసాయ పద్ధతులతో పాటుగా వ్యవసాయము, పాడి పరిశ్రమ, కోళ్ళ తర్వాత పట్టు పరిశ్రమ, ఉద్యాన రంగాల అభివృద్ధిలో రైతులకు కావాల్సిన సాంకేతిక సమాచారాన్ని సేకరిస్తూ వారికి అందిస్తూ అంతేకాకుండాను మార్కెటింగ్ రంగంలో కూడా రైతులకు ఎంతో సాంకేతిక పరమైన అంశాలని వారికి సంబంధించిన సాంకేతిక సలహాలు అందిస్తూ రైతు యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్న ఈటీవీ అన్నదాత శాస్త్రీయ పరంగా వారి చేస్తున్న కృషికి అభినందనలు తెలుపుతూ ఇది ఇంకా మున్ముందుకు వెళ్తూ తెలుగు రాష్ట్రాలలోని 2 రాష్ట్రాల్లోని రైతులకి వారి యొక్క ఆర్థిక అభివృద్ధి పెంపొందించడంలో ఉన్నతమైన కృషి చేస్తూ ఉన్నది. 90sలో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రోగ్రాము జూన్కంతా 30 వసంతాలు పూర్తి చేసుకొని రైతు సేవలో వ్యవసాయము, పండ్ల తోటలు, పాడి రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ఇతోధికంగా ఎంతో తోడ్పాటు అందించింది. రైతు ఈనాడు సాంకేతిక పరంగా రైతు ఏదైనా అభివృద్ధి సాధించాడంటే, లేకపోతే దిగుబడి సాధించాడంటే వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల కృషితో పాటు టెక్నాలజీస్ని రైతులకు చేరవేయడంలో ఈటీవీ వారు ఈ అన్నదాత కార్యక్రమాల ద్వారా రైతు ముంగిట్లోకి తీసుకొని పోవడంలో అగ్రగామిగా నిలిచింది. ఈ ఈటీవీ యాజమాన్యానికి, టీవీ యంత్రాంగానికి అందరికీ కూడా రైతుల తరపున, మాలాంటి సామాన్య ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైతులకి వ్యవసాయ సంబంధించిన సలహాలు, సూచనలు కావాలంటే సాయంత్రం కాగానే ప్రతి ఒక్క రైతు అన్నదాత ప్రోగ్రాం పెట్టుకొని చూడడం అనేది నా చిన్నప్పటి నుంచి నేను చూశాను. అన్నిటికన్నా ముందు వచ్చిన ప్రోగ్రాం అన్నదాత, దాని తర్వాతనే మిగతావన్నీ. సో అలాంటి అన్నదాతకి రైతుకి చాలా సంబంధం ఉంది. అన్నదాత ప్రోగ్రామ్కి నేనైతే పర్సనల్గా అన్నదాతకి ప్రత్యేక అభిమానిని. ఒక వ్యవసాయానికి సంబంధించినవి కాకుండా పాడి, పంట వీటన్నిటికి సంబంధించిన సలహాలు, సూచనలు శాస్త్రవేత్తలు, వివిధ రంగాల్లో పనిచేసే శాస్త్రవేత్తల్ని రైతుల ముందుకు తీసుకొచ్చి చర్చలు కానీ ప్రతిరోజు ఒక కొత్త ప్రోగ్రాం పెట్టి మన అన్నదాత అనేది రైతులకు ఎంతో సేవ చేసింది. సో ఈ సందర్భంగా అన్నదాత వాళ్ళు మనకి 30 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాత వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈటీవీ అన్నదాత అనే ప్రోగ్రాం తీసుకొచ్చినందుకు ఈటీవీ వారికి రైతుల తరపున, నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈటీవీ అన్నదాత వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 30 సంవత్సరాలు సుదీర్ఘమైన మీ సేవల్ని, అలాగే మా సైంటిస్టులందరినీ పరిచయం చేస్తున్నందుకు రైతులకి మీ అందరికీ కూడాను మా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎంతోమంది రైతులకి రీచ్ అవ్వాలని కోరుకుంటూ మీకు మా కంగ్రాచులేషన్స్.